హలో ఎవ్రీవన్, నేను మీ విజయనగీస్. ఈరోజు రెసిపీలో పిల్లల కోసం అయితే మంచి స్నాక్స్ రెసిపీ అనమాట. మా పిల్లల స్కూల్లో అయితే అసలు బయట ఫుడ్ ఎలో లేదండి. ఇంట్లో హోమ్ ఫుడ్స్ మాత్రమే ఎలో ఉంటుంది. అండ్ ఇలాంటి స్నాక్స్కి అయితే ఏమనరనమాట. సో మైల్డ్ స్వీట్తో అండ్ మనం గవ్వలు అంటాం కదా, అండ్ అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. చూడడానికి మంచి పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి కదండి అన్నీ. మనకి గవ్వలు చేసుకోవాలంటే గవ్వల చెక్క ఉండాలి కదా. అసలు ఆ చెక్కతో పనే లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడైతే నేను 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాను. ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా పర్వాలేదు. చిటికెడంతా వంట సోడా ఉంటుంది కదా, అలాగే కొంచెం అంత సాల్ట్, అండ్ ఇక్కడైతే వెన్న కరిగించుకున్నాను అనమాట. సో వేడి ఆయిల్ కానీ వెన్న కానీ వేస్తే మనకి మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు మంచి గుల్లగా వస్తుంది. సో ఈ విధంగా వెన్న మొత్తాన్ని కలిపేసి ఇలా చేత్తో ఇలా గట్టి ముద్దలాగా చేస్తే మనకి ముద్ద అయ్యే విధంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ గవ్వలు అనేవి మంచి క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని చపాతీ పిండి లాగానే గట్టిగానే ఒత్తుకోవాలన్నమాట. సో ఇది పిండిని బాగా ఒకసారి 10 మినిట్స్ వరకు అయినా కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకి సాఫ్ట్ లాగా ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా ఇలా ఒకసారి కలుపుకోండి అనమాట. సో ఇక్కడైతే చిన్న గవ్వలు కాబట్టి చిన్న చిన్న బాల్స్, మనకి పిండికి ఎన్ని బాల్స్ అయితే వస్తాయో చిన్న సైజ్ అనమాట. సో ఈ విధంగా అయితే నేను చిన్న సైజ్ బాల్స్ని అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మన ఈ పిండికైతే ఇన్ని బాల్స్ అయితే అయ్యాయి. సో ఇప్పుడైతే గవ్వలు చేసుకోవడానికి ఫోక్ ఉంటుంది కదండి, ఇలా ఫోక్ తీసేసుకొని మనకి ఈ బాల్ని పైన ఈ విధంగా ప్రెస్ చేసేసేయండి. ఆ తర్వాత ఇలా రోల్ చేసేస్తే అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది. మనకి గవ్వలు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఇలా చిక్కు చెదరదనమాట. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా చూడడానికి మంచి అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. లైక్ వాళ్ళకి పాస్తా లాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. గవ్వల చెక్క లేదు కదా అని ఏం బాధపడకుండా ఇంట్లో ఇలా ఫోక్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. సో అన్నిటినీ కూడా ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని. సో ఎంత టైం కూడా ఉండదు. ఇట్టని ఇలా ఫ్రెష్ చేసేసి రోల్ చేసేస్తే మనకి ఈ గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయో. సో ఆయిల్ కూడా మీడియం సైజ్, మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇవి గవ్వలన్నిటిని యాడ్ చేసేసుకొని వదిలేసేయాలి. గరిటె పెట్టి అప్పుడే తిప్పేయొద్దు అనమాట. సో అవి పైకి తేలుతాయి. కాస్త ఇలా పైకి తేలాక ఇలా టర్న్ చేసేసుకోండి. సో వీటిని ఇలాగే లో ఫ్లేమ్లోనే ఉంచేసి, లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి గుల్లగా, మీకు పలసగా కావాలి అనుకుంటే బాల్స్ కొంచెం చిన్నగా చేసుకోండి. సో ఇవైతే నార్మల్ సైజు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. మిగిలినవి కూడా ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. అయితే ఇక్కడైతే నేను బెల్లం తీసుకున్నాను అనమాట. షుగర్ అయినా కూడా సేమ్ ప్రాసెస్. 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం. మీరు కప్పున్నర తీసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడైతే నేను మైల్డ్ స్వీట్నెస్ ఉండాలనేసి నేనైతే కప్పు బెల్లం తీసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచి, అండ్ దీనికి పాకం ఏం అవసరం లేదు. జస్ట్ తీగ పాకం లాగా వస్తే సరిపోతుందన్నమాట. మీకు పర్ఫెక్ట్గా అలా ఏం లేదు. అయితే బెల్లం యాడ్ చేసినప్పుడు కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫ్లేవర్ కోసం అయితే 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదా, ఆ గవ్వల్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈ సిరప్ అంతా వీటికి కోట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇలా ఈ గవ్వలన్నిటికీ మనకి ఆ బెల్లం పాకం ఏదైతే ఉందో అది మొత్తం పట్టేంత వరకు ఇలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మా పిల్లలు అయితే వాళ్ళ స్నాక్స్ కోసం అని చేస్తే వాళ్ళు ఇట్టే తినేస్తారనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇది మనకి ఇలా కోట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ చల్లారి పెట్టుకొని ఎయిర్ టైట్ గ్లాసుల్లో మనకి షిఫ్ట్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.